ఇదే దేవుని చిత్తం. ఇప్పుడు మనం చేసే ప్రతి యాక్టివిటీలో కూడా దేవుని చిత్తము జరగాలంటే మనం ఏం చెక్ చేసుకోవాలంటే, మనం చేసే పని దేవుని యొక్క చిత్తము అనగా దేవుని చిత్తం ఏంటి ఇంతకీ? మనుషులందరూ అంటే మనుషులందరిలో మనం కూడా ఉన్నామా? మనం కూడా ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం, మీకు ఇంకా స్పష్టత వస్తుంది. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. అంటే ప్రతి ఒక్కరు కూడా లోక సంబంధమైనటువంటి కామాభిలాషలోకి వెళ్ళిపోకుండా, లోక సంబంధమైనటువంటి ఆలోచనలలో, లోక సంబంధమైన వ్యర్థమైన ఉద్దేశాలతో ఈ శరీరాన్ని నాశనము చేయకుండా, ఈ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచటం అంటే సంతూరు లేదా లక్స్ సోప్ తోటి క్లీన్గా వాష్ చేసుకోవటం మాత్రమే కాదండి. దాని గురించి చెప్పట్లేదు దేవుడు ఇక్కడ. మీ యొక్క అవయవములను పాపమునకు సాధనములుగా అప్పగించొద్దు. మీ అవయవములను నీతికి సాధనాలుగా వాడండి. దుర్నీతి సాధనాలుగా వాడకండి. దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగించక, మీ శరీరమందు పాపాన్ని ఏలనివ్వకుండా, మీ శరీరంలో ఏది ఉండాలంటే ఘనత, దేవునికి ఘనత కలిగే విధంగా, దేవునికి మహిమ కలిగే విధంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా అనగా పరిశుద్ధంగా ఈ యొక్క శరీరాన్ని దేవుని చిత్త ప్రకారంగా ఉపయోగించాలి. పరిశుద్ధంగా ఈ శరీరాన్ని దేవుని చిత్త ప్రకారంగా నడిపించాలి. పరిశుద్ధంగా ఈ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుని చిత్త ప్రకారంగా ఉపయోగించాలి. అది దేవుడు చెప్తున్నటువంటి అర్థం, అది దేవుడు చెప్తున్నటువంటి పరమార్థం. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే కనుక, మనం చేసే ఏ యాక్టివిటీ అయినా కానీ క్లియర్గా మనం చెప్తే మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఏంటింతకీ పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటింతకీ అంటే, అగైన్ మళ్ళీ దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఫస్ట్ మనకి అర్థం అవ్వాల్సింది దేవుని చిత్తం అంటే ఏంటి అనగానే, మనం పరిశుద్ధంగా ఉంటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పరిశుద్ధంగా ఉంచాలి. మనం పరిశుద్ధంగా ఉంటున్నాం, ఎదుటి వారిని పరిశుద్ధంగా ఉంచడం కోసం మనం ఏం చేయట్లా. అది దేవుని చిత్తం కాదు. మనం పరిశుద్ధంగా ఉండాలి, ఎదుటివారు పరిశుద్ధంగా ఉంచాలి. అది దేవుని చిత్తం. అంతే కదండి. మనం పరిశుద్ధంగా ఉంటూ ఎదుటివారిని పరిశుద్ధంగా ఉండాలి, అది ఉంచాలి. అదే దేవుని చిత్తం. అంటే మనం ఏ పని చేసినా కూడా, అది మనం వివాహం ప్లాన్ చేసినా, లేదంటే జ్ఞాపకార్థ కూడిక ప్లాన్ చేసినా, లేదంటే మనం ఏది చేసినా కానీ దాని ద్వారా కృతజ్ఞత ఆరాధన ప్లాన్ చేసినా, కృతజ్ఞత కూడిక మనం ప్లాన్ చేసినా, దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. దాని ద్వారా అనేక మంది పరిశుద్ధతలోకి నడిపింపగలగాలి. అనేక మంది పరిశుద్ధతలోకి నడవాలి, నువ్వు నడిపించగలగాలి. మీరు ఏ యాక్టివిటీ చేసినా కూడా దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా చేయమని చెప్తారు దేవుడు. దేవుని యొక్క నామానికి మహిమకరంగా చేయమని చెప్తారు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 31వ వచనం మనం చూసినట్లయితే కనుక, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను, మీరు భోజనం చేసినా కానీ పానము చేసినా కానీ మీరేమి చేసినా కానీ సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. అంటే మనం ఏ పని చేసినా కానీ, ఆఖరికి మనం భోజనం చేసినా కానీ, మంచినీళ్ళు తీసుకున్నా కానీ, ఏం చేసినా కానీ అది దేవుని యొక్క నామానికి, దేవునికి మహిమకరంగా మనం చేయగలగాలి. కనుక వీటన్నిటిని మనం జాగ్రత్తగా ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేసుకుంటే మనకేం అర్థమవుతుందంటే, మనం ఏ పని చేసినా కూడా ఆ పని ద్వారా మనం పరిశుద్ధంగా ఉండగలగాలి, అనేక మంది పరిశుద్ధులుగా మారగలగాలి. ఇలా ఉండేలాగా దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ఆ కండిషన్స్కి, లేదా ఈ వర్క్ ఫ్లోకి, లేదంటే ఈ యొక్క సిస్టమ్కి అనుకూలంగా ఉంటే దట్ ఈస్ దేవుని చిత్తము, దట్ ఈస్ గాడ్స్ విల్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం.
ఇప్పుడు వివాహం గురించి మనం ఆలోచించినట్లయితే కనుక, మీ అబ్బాయి తాగుతున్నాడు, మీ అబ్బాయి సిగరెట్లు తాగుతున్నాడు, మీ అబ్బాయి మందు తాగుతున్నాడు, మీ అబ్బాయి కిల్లీలు తింటున్నాడు, మీ అబ్బాయి పాను పరాకులు తింటున్నాడు, మీ అబ్బాయి బూతులు మాట్లాడుతున్నాడు, మీ అబ్బాయికి బైబిల్లో ఒక మొక్క రాదు, మీ అబ్బాయికి బైబిల్ అంటే ఇష్టం ఉండదు, మీ అబ్బాయి సంఘానికి మీరు వెళ్తారు కానీ మీ అబ్బాయి రాడు. ఇలాంటి వ్యక్తికి మీరేమంటారో తెలుసా? మంచి క్రిస్టియన్ అమ్మాయిని, చక్కగా దేవుల్లో బలపడినటువంటి ఒక ఆత్మీయ బిడ్డ కొరకు మేము ఎదురు చూస్తున్నామండి, ఆత్మీయురాలు రావాలని అంటూ ఉంటారు. దేనికి? ఎవరి జీవితం పాడు చేయడానికి ఆలోచించండి. చాలామంది చెల్లెమ్మలు కూడా చాలా బాధపడుతూ ఉంటారండి. బ్రదర్, మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడేసి, మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేసి, వాళ్ళ పేరెంట్స్ ఆత్మీయంగా ఉన్నారు కనుక వాళ్ళ అబ్బాయి కూడా ఆత్మీయంగా ఉన్నారేమో అనుకొని, నాకు సేవ చేయాలంటే ఇష్టం బ్రదర్, నాకు దేవుని యొక్క పరిచర్య చేయాలంటే ఇష్టం బ్రదర్, కానీ తీసుకెళ్ళిపోయి ఆ కుటుంబంలో నన్ను ఇచ్చేశారు, అతను చాలా క్రూరంగా హింసిస్తున్నారండి, చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి అని సిస్టర్స్ చాలామంది వారి యొక్క బాధని వ్యక్తపరుచుకుంటూ ఉంటారండి. కనుక మంచి వ్యక్తి మన కుటుంబంలోకి రావాలని కోరుకుంటున్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా ఆత్మీయంగా నువ్వు పెంచావు లేదా చూసుకోవాలి తల్లి తండ్రి. అది మనం చూడకుండా, దాని గురించి మనం అసలు పట్టించుకోకుండా, ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలను మనం వెతుకుతూ, ఆ పాప ప్రేయర్కి వెళ్తుందా, ఆ పాప ప్రార్థన చేస్తూ ఉంటుందా, ఆ పాప ప్రార్థనా పరురాలేనా, ఆ పాపకి దేవుని యొక్క పాటలు పాడటం వచ్చా, ఆ పాప వాక్యం చెప్పడం వచ్చా, ఆ పాపకి ఇదొచ్చా అదొచ్చా అని మాట్లాడుతూనే కట్నం ఎంత ఇస్తారని అడుగుతున్నామంటే అక్కడే మీ బుద్ధి అర్థమైపోతుంది. ఆత్మీయులు కట్నాలు కోరుకోరండి, క్యారెక్టర్ కోరుకుంటారు. ఆత్మీయులు పెళ్లి చూపుల్లో వాటిల్లో వెళ్ళినప్పుడు ఎంత కట్నం ఇస్తారని కోరుకోరండి, ఎంత క్యారెక్టర్ కలిగి ఉన్నావు, ఎంత గుణగణాలు కలిగి ఉన్నావు, ఎంత బలంగా ప్రార్థన చేయగలవు, ఎంత బలంగా అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించగలవు, ఎంత ఉజ్జీవంగా నువ్వు మా కుటుంబంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబం పాపంలో పడిపోకుండా నువ్వు ఎంత ప్రయాసపడగలవు, ఎంత ప్రయత్నిస్తావు, ఇవి మనం చూస్తాం. ఎందుకంటే మన కుటుంబాన్ని ఆత్మీయతలో అంతకంతకు అభివృద్ధి పరిచే విధంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చూడాలి, కానీ ఆర్థికంగా బలపడే విధంగా 2 లక్షలు ఇస్తారా, 3 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, కారు ఇస్తారా, బంగ్లా ఇస్తారా, బైక్ ఇస్తారా, రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తారా, వాచ్ ఇస్తారా, ఇవి కాదండి మనం చూడాల్సిందే. ఏ తల్లిదండ్రులైనా కానీ వాళ్ళ కూతుర్ని వేరే ఇంటికి పంపించే ముందు వాళ్ళ ఫోకస్ మనీ మీద ఉంటే గుర్తుంచుకోండి, ఫ్యూచర్లో మీరు మెనీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ష్యూర్, నిజమండి. ఎవరైతే మనీ కోసం ఆలోచించి మనీ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే ముందుకు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో వాళ్ళ భవిష్యత్తులో తప్పకుండా మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఆ కుటుంబంలో వాళ్ళు సిరికి దాసులు కానీ దేవునికి దాసులు కారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ వ్యక్తి కూడా ధనానికి దేవునికి దాసులుగా ఉండనేరరు. సిరికి దేవునికి దాసులుగా ఉండనేరరు. దేవునికి దాసులుగా ఉన్నటువంటి వారు సిరికి దాసులు కాదు, సిరికి దాసులుగా ఉన్నటువంటి వారు దేవునికి దాసులు కారు.